ఇది ఒక విషాద సందర్భము. అట్లానే అనేక ప్రశ్నలకు సమాధానాలు వెతికే సందర్భం కూడా. విషాదాన్ని ఎంతసేపైనా వడవని ముచ్చట్లాగా చెప్పుకోవచ్చు. కానీ ఎదురైన ప్రశ్నలకు సమాధానాలు ఈ రోజుతోనే ముగిసిపోకుండా ఉండాలని అనుకుంటున్నా. ప్రపంచవ్యాప్తంగానే 40ల జనరేషన్, అంటే ఇప్పుడు 40 సంవత్సరాలలో ఉన్నటువంటి 35-45 మధ్యలో ఉన్నటువంటి జనరేషన్, ముఖ్యంగా మహిళలు చాలా రకాలైనటువంటి సామాజిక పరమైన, రాజకీయ పరమైన, ఆర్థిక పరమైన, వృత్తిపరమైనటువంటి సంక్షోభాన్ని, సవాళ్ళని ఎదుర్కొంటున్నారు. అందులో భాగంగా స్వేచ్ఛ మరణాన్ని చూడాల్సి ఉంటుంది. ఇది చాలా అతిశయోక్తిగా అనిపించవచ్చు, కానీ మన కోర్టులు చెప్తున్నది, కానీ మన కోర్టుల్లో వెళుతున్నటువంటి విడాకులకు సంబంధించి లేకపోతే కుటుంబ హింసకు సంబంధించి వెళుతున్నటువంటి కేసులు కానీ, జరుగుతున్నటువంటి మరణాలు కానీ, బలవన్మరణాలు ముఖ్యంగా, వీటన్నిటిని చూసుకుంటున్నప్పుడు ఈ జనరేషన్ ఒక సంక్షోభంలో ఉంది. ఈ సంక్షోభానికి వ్యక్తిగతంగా శంకరన్నో శ్రీదేవినో కారణం కాదు, వాళ్ళు కూడా భాగం దాంట్లో. ఎంత ఒత్తిడి ఉంటుంది అనంటే, ఇప్పుడు ఆడపిల్లలు చదువుకోవాలి అనే దాంట్లోనే లేము. ఆడపిల్లలు వృత్తుల్లో ఉన్నారు, రకరకాలైనటువంటి ఛాలెంజింగ్ జాబ్స్లో ఉన్నారు, కొత్త జాబ్స్లో ఉన్నారు. 30 ఏళ్ల క్రితమో 40 ఏళ్ల క్రితమో టీవీ రంగం చాలా తక్కువ ఉండేది, దాంట్లో అసలు మహిళలు కనిపించేవాళ్ళు కాదు. కానీ ఈరోజు స్వేచ్ఛ మరణించిన రోజు మైకులు పట్టుకుని వచ్చినటువంటి వాళ్ళందరూ అమ్మాయిలే. నేను ఒక రకంగా దాన్ని చాలా ప్రోగ్రెసివ్గా చూస్తున్నాను. సరే, వాళ్ళు ఎట్లా చేశారనేది వేరే. ఎందుకు అనంటే, అంత వృత్తిపరమైనటువంటి అవకాశాలు చాలా పెరిగాయి. పెరగటంతో పాటు దాంట్లో ఉండేటటువంటి ఛాలెంజెస్ కూడా చాలా ముందుకొచ్చాయి. ఈ ఛాలెంజెస్తో పాటు పెరుగుతున్నటువంటి సామాజిక అంతరాలు, విపరీతమైనటువంటి సంపద సృష్టి ఒక పక్కన, ఇంకొక పక్కన అవి ఇచ్చేటటువంటి సౌకర్యాలు. ఈరోజు హైదరాబాద్లో ఉండటము, లేకపోతే ఒక మహానగరాల్లో ఉండటము అనంటే, మనము మన జీవితాలని ఆ సౌకర్యాల చుట్టూ మాత్రమే ఊహించుకుంటాం. కాబట్టి దానికోసం తపన పడతాము, దానికోసం కృషి చేస్తాము, దానికోసం పని చేస్తాము, అనేక రకాలైనటువంటి సవాళ్ళను ఎదుర్కొంటాము. అట్లాంటి సవాళ్ళు ఎదుర్కొంటున్నటువంటి వాళ్ళలో స్వేచ్ఛ కూడా ఒకటి. అంటే ఇవన్నీ చేయకూడదా నేను అంటలేదు, ఇవన్నీ కూడా జరుగుతున్నటువంటి విషయాలు. ఈ జరుగుతున్నటువంటి వాటిల్లో మనము ఉన్నాము, మన పిల్లలు ఉన్నాము. మనకు తెలియకుండానే ఆ పిల్లలని అటువైపుగా నెడుతున్నాము, లేకపోతే ఆ పిల్లలు మనల్ని అటువైపుగా నెడుతున్నారు. ఇది జరుగుతున్నటువంటి విషయం. ఈ జరుగుతున్నటువంటి దాంట్లో స్వేచ్ఛ ఈ 40ల జనరేషన్కి కేవలం వృత్తిపరమైనటువంటి ఆందోళన, సవాళ్ళు మాత్రమే కాదు, వైవాహిక జీవితంలో లేకపోతే వైవాహికానంతర జీవితంలో కూడా చాలా సవాళ్ళు ఉన్నాయి. నేను ఇప్పటికిప్పుడు చెప్పగలను, మన చుట్టూ ఉండేటటువంటి సర్కిల్లో ఇలాంటి సంక్షోభంలో ఉండి పదే పదే సంధ్యనో సజయనో తలుపు తట్టి అడిగేటటువంటి కుటుంబాలు చాలా ఉన్నాయి. మా ఆయన వేరే వాళ్ళతో వెళుతున్నాడు, లేకపోతే నా వెంట ఒకతను పడుతున్నాడు, నేను తట్టుకోలేకపోతే, ఇట్లాంటివి మాకు రోజుకి కనీసం 10-15 వస్తాయి. అంటే వీటిని ఎట్లా అర్థం చేసుకోవాలి అనే దాంట్లోనే చాలా సమయం పోతుంది. అన్నిటికీ సమాధానాలు ఉండవు, ప్రయత్నం చేయాల్సిందే. కానీ నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే, ఈ తరం, అంటే ఇప్పుడు ఇక్కడ ఉన్న వాళ్ళందరం కూడా 60ల తరంలో ఉన్నటువంటి వాళ్ళము. ఈ తరం, ఈ 40 ఏళ్ల తరము జనరేషన్ జెడ్, ఇంకా తర్వాత ఇంకెవరన్నా ఉన్నారా తెలియదు. కానీ వీళ్ళు ఎదుర్కొంటున్నటువంటి సంక్షోభం మామూలు సంక్షోభం కాదు. ఆ సంక్షోభానికి సమాధానాలు వెతికేటటువంటి క్రమంలో కొంతమంది చావు రూపంలో మనకి ఒక చిన్న దారి వదులుతారు. ఈ సమాధానాలు వెతికేటటువంటి క్రమంలో బహుశా స్వేచ్ఛ మీరు వెతకండి, ఇంకా నాకు అలసిపోయాను అని అనుకున్నదో ఏమో తెలియదు. కానీ ఏంటంటే, ఈ జనరేషన్కి
ఛాలెంజెస్ తీసుకోవటం తెలుసు, కానీ ఎగ్జిట్ లేని ఛాలెంజెస్ తీసుకుంటున్నారు. అది మాత్రం ప్రమాదకరం. ఎగ్జిట్ లేకుండా ఎక్కడికైనా మనం వెళుతున్నాము అని అంటే గనక అది చివరికి అంతంలోకే దించుతుంది. కాబట్టి పర్లేదు, ఓటమిని నేర్పించండి పిల్లలకి, ఓడిపోవటాన్ని నేర్పించండి. ఓడిపోయినా పర్లేదు, ఒక నిమిషం ఆగండి, పర్లేదు అనేటటువంటి భరోసాని మన పిల్లలందరికీ ఇవ్వాలి. పిల్లలందరూ కూడా నేర్చుకోవాల్సినటువంటి అంశం అని చెప్పి నేను స్వేచ్ఛ మరణం నుంచి తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ.